ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్లో ఒకటి. సీజన్ ఆరంభం నుంచి మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టుగా గుర్తింపు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టు. వరల్డ్ క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్సీ రికార్డ్ ఉన్న సారథే మొన్నటి వరకు నడిపించాడు. స్టార్ ప్లేయర్స్కు కొదువలేదు. మ్యాచ్ను ఒంటి చేత్తో మలుపు తిప్పే ప్లేయర్లు సైతం ఉన్నారు. కానీ ఈ సీజన్లో మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఆ జట్టు మరేదో కాదు, చెన్నై సూపర్ కింగ్స్. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సిఎస్కే ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. తరువాత వరుసగా 4ంటిలోనూ పరాజయం పాలైంది. దీంతో అసలు చెన్నై జట్టుకు ఏమైందంటూ అభిమానులు చర్చ మొదలుపెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములు డైహార్డ్ ఫ్యాన్స్కు మింగుడు పడకుండా చేస్తున్నాయి. 5 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టు ఇప్పుడు ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలరా నాయన అన్నట్లుగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ తన మొదటి మ్యాచ్ను చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్పై ఆడింది. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఇచ్చిన 156 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించి విజయంతో సీజన్ను ఆరంభించింది. అయితే ఆ తర్వాత జరిగిన 4 మ్యాచ్లలోనూ వరుసగా ఓటములను మూటగట్టుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై ఎన్నో ఏళ్ల తర్వాత హోమ్ గ్రౌండ్ చెపాక్లో ఓడిపోయింది. ఆర్సీబీపై 2008లో చెపాక్లో ఓడిన సిఎస్కే మళ్ళీ 2025లో అంటే 17 ఏళ్ల తర్వాత ఓటమి పాలైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్పై 15 సంవత్సరాల తర్వాత చెపాక్ స్టేడియంలో ఓడిపోయింది. ఈ ఓటములను చూస్తున్న సగటు సిఎస్కే అభిమాని తమ జట్టు పతనాన్ని చూడలేకపోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లు చేజింగే చేసింది. మొదటి మ్యాచ్లో ముంబైతో 4 వికెట్ల తేడాతో గెలిచిన చెన్నై మిగతా మ్యాచ్లన్నీ ఓడిపోయింది. ఆర్సీబీపై దారుణంగా 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్పై 6, ఢిల్లీ క్యాపిటల్స్పై 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్ కింగ్స్పై 200కి పైగా పరుగులు చేసినప్పటికీ 18 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది అన్ని జట్ల కంటే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగం చాలా వీక్గా ఉంది. ఉన్న కొంతమంది కూడా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. రచిన్ రవీంద్ర, శివం దూబే, దేవాన్ కాన్వే లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ భారీ స్కోర్స్ చేయడంలో విఫలమవుతున్నారు. ప్లేయింగ్ 11లో ఉన్న వాళ్ళంతా T20లకు తగ్గట్టుగా కాకుండా వన్డేల్లో ఇన్నింగ్స్ ఆడుతూ ఉండడంతో మ్యాచ్ ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఫీల్డింగ్లో కూడా క్యాచ్లు మిస్ చేయడంతో భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుంది. చెన్నై పేలవ ఫీల్డింగ్ కారణంగానే ప్రత్యర్థి జట్లు భారీ స్కోర్లు చేయడం దాదాపు ప్రతి మ్యాచ్లోనూ జరుగుతోంది. ఒక విధంగా బ్యాటింగ్తో పాటు చెన్నై చెత్త ఫీల్డింగ్ కూడా జట్టు వరుస ఓటములకు కారణం. ఇక బ్యాటింగ్లో మహేంద్ర సింగ్ ధోని ఆట కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రతి మ్యాచ్లో ధోని బ్యాటింగ్ చేసే ప్లేస్ మారుతోంది. మోకాలి గాయానికి సర్జరీ తర్వాత మునిపటిలా ధోని బ్యాటింగ్ కనిపించడం లేదు. ఈ విషయాన్ని కోచ్ ఫ్లెమింగ్ కూడా ఓపెన్గానే చెప్పేశాడు. అటు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ టీం బ్రాండ్ వాల్యూ కోసమే ధోనిని ఆడిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక బౌలింగ్లో కూడా జట్టు బౌలర్లు స్థాయికి తగినట్లు రాణించలేకపోతున్నారు. నూర్ అహ్మద్ తప్పిస్తే మిగిలిన వారంతా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. చాలా ఏళ్ల తర్వాత చెన్నై జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అశ్విన్ కూడా ఫెయిల్ అవుతున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కింద నుంచి 2వ స్థానంలో ఉన్న చెన్నై రానున్న మ్యాచ్లోనైనా తమ ఆట తీరును ఇంప్రూవ్ చేసుకుంటుందేమో చూడాలి.